అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన మంచోడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అబ్బాయి చాలా మంచోడు, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. 1000 ఏళ్లు తపస్సు చేసినా ఇంతకంటే మంచి సంబంధం మీకు దొరకదని పెళ్లిళ్ల పెరయ్యతో పాటు బంధువులు కూడా చెప్పడంతో జయతిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లిలో వచ్చిన సమస్యల్ని మంచివాళ్లు కాబట్టి వాళ్ళు సర్దుకుపోయారు. అమ్మాయికి మంచి సంబంధం చేసినందుకు పొంగిపోయారు వీళ్ళు. శోభనరాత్రి ఆదిత్య భార్యకు తన ఆదర్శాలు వివరించి ఆమె నుంచి తను ఆశిస్తున్నదేమిటో చెప్పగా, అబ్బో నా మొగుడు బంగారం అని మురిసిపోయింది జయతి. కాని మంచితనాన్ని భరించడం ఎంత కష్టమో క్రమంగా అర్థమవుతుందో ఆమెకు. సినిమా, షికారు, గుడి ఎక్కడికెళ్లాలన్నా అతడు అమ్మ పర్మిషన్ అడుగుతాడు. ఆమె ఏవో కుంటి సాకులు చెబుతుంది. అంతే, ప్రోగ్రాం క్యాన్సిల్. జీతమంతా అమ్మకే ఇస్తాడు. భార్యకు మల్లెపూలు కొనాలన్నా అమ్మనే డబ్బులు అడగాలి. ఎందుకురా, డబ్బు దండగా అనేస్తుంది ఆమె. ఏ కూర వండాలో, ఏ టిఫిన్ చేయాలో అత్తగారిదే నిర్ణయం. చివరకు కూరగాయలు ఏ సైజులో తరగాలో ఆమె చెబుతుంది. బిచ్చం వేయడానికి కూడా కోడలికి అధికారం లేదు. జయతి అందాన్ని, అనుకువను ఎవరైనా మెచ్చుకుంటే చాలు అత్తగారికి చిర్రెత్తి ఎందుకోకందుకు కోడల్ని తిట్టిపోస్తుంది. కోడలు ఎవరితో మాట్లాడుతున్నా డిటెక్టివ్ లాగా ఒక కన్నేసి ఆమె చుట్టూ తచ్చాడుతూనే ఉంటుంది అత్తగారు. ఇక భరించలేక బెడ్రూంలో భర్తకి చెప్పుకుంటే ఆయన గారు, ఈ పెద్దలు అంతే జయతి, కోడల్ని అదుపులో పెట్టుకోకపోతే కొడుకుని కొంగులో కట్టుకొని తమకి దక్కకుండా చేస్తుందని వారి భయం. నువ్వేమీ పట్టించుకోకు అని నవ్వేస్తాడు తేలిగ్గా. భార్యని ఆదుకోలేని మంచితనం అదే మంచితనం అని కోపం వస్తోంది జయతికి. వివాహం అయ్యాక మొదటి పండుగకు భర్తతో పుట్టింటికి వెళ్లగానే స్వర్గంలో అడుగుపెట్టినట్లు అనిపించింది జయతికి. ఆదిత్య కూడా కలివిడిగా ఉంటూ హుషారుగా జోకులేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఎంత మంచివాడో అనిపించుకుంటున్నాడు అందరిచేత. పండుగ 4 రోజులు ఇట్టే గడిచిపోగా ఆ స్వర్గాన్ని వీడి మళ్లీ నరకానికి వెళ్లాలనిపించలేదు జయతికి. రావాలనిపించినప్పుడే రమ్మని పర్మిషన్ ఇచ్చి వెళ్లిపోయాడు ఆదిత్య. కాని అతడు వెళ్లిన మర్నాడే అత్తగారి నుంచి జయతికి ఫోన్, వెంటనే బయలుదేరి వచ్చాయమని. భగ్గుమంది జయతి. ఆవేశంతో ఊగిపోతూ అత్తగారిని తిట్టిపోసి తన కష్టాలు అమ్మకు చెప్పుకొని ఏడ్చేసింది. మంచి కుటుంబంలో మంచి మొగుడుతో జయతి హాయిగా ఉందనుకోయి నిశ్చింతగా ఉన్న కుటుంబ సభ్యులంతా నిశ్చేష్టులయ్యారు. అత్తగారి మాట పాటించి ఇప్పుడు జయతి వెళ్లాలా వద్దా అనేది చర్చనీయాంశమైంది. వెళ్లడమే మంచిదని జగదాంబ అభిప్రాయం. నీ మొగుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు కదా, వారం రోజులు పోయాక వెళ్ళు. అత్తగారి పెత్తనానికి అడ్డుకట్ట వేయకపోతే అలసైపోతావు. నీ జీవితం నాశనం అయిపోతుంది, జాగ్రత్త. చెల్లి తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. ఈ మధ్యనే బోర్డు పెట్టి 2 కేసులు గెలిచిన హుషారులో ఉన్న కుర్ర లాయర్ ప్రదీప్. వారం రోజులు గడిచాక జయతి అత్తవారింట అడుగు పెట్టగానే ప్రళయమే సంభవించింది. అత్తగారు కాళికా అవతారం ఎత్తగా మామగారు రుద్రతాండవం చేశారు. జయతి హడలిపోయి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు ప్రాణాలు అరచేత పెట్టుకుంది. ఆదిత్య రాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సుశిక్షిత నటుల్లాగా అత్తమామలు ఏమీ జరగనట్టే హుషారుగా కొడుకుతో కబుర్లు చెప్పి, ఇన్నాళ్లకు నీ భార్యకు నువ్వు జ్ఞాపకం వచ్చావురా అని జోక్ చేశారు. రాత్రి బెడ్రూంలో అంతా చెప్పుకొని ఏడ్చింది జయతి. అంతా విని నవ్వేశాడు ఆదిత్య. ఏ తల్లి తన సంతానాన్ని ప్రేమించినట్లు కోడల్ని ప్రేమించలేదు జయతి. చివరకు మీ అమ్మ కూడా. కొడుకు చేజారిపోయి తన అధికారం అంతరిస్తుందని భయం. అలాంటిదేమీ లేదని మనమే మన ప్రవర్తన ద్వారా సహనంతో నమ్మకం కలిగించాలి. తర్వాత అంతా చక్కబడుతుంది. ఆ మహామంచి మనిషి మీద మా చెడ్డ కోపం వచ్చేసింది జయతికి. చేతిలో సూట్ కేసుతో గుమ్మంలో ప్రత్యక్షమైన జయతిని చూసి నిర్ఘాంతపోయారు ఇంటిల్లపాది. ఆ నరకంలో ఆ రాక్షసితో వేగలేక, అమ్మా నేనిక్కడే ఉండిపోతా, బోరుని ఏడుస్తూ లోనికొచ్చి, ఆయన మంచివాడో చేతగాని పిరికివాడో అర్థం కావటం లేదే. నేనెంత మొత్తుకున్నా సహనం సహనం అంటారు గాని తల్లిని మందలించరు అంటూ ఆ తల్లి రాక్షసి పెడుతున్న ఆరళ్ళు ఏకరవ పెట్టింది. అన్న ప్రదీప్కి ఆవేశం తన్నుకొచ్చింది. సహనం సహనమని కూర్చుంటే ఆ రాక్షసి చచ్చే వరకు నీకు సుఖశాంతులుండవే. ఈ మధ్యనే గృహహింస నిరోధక చట్టం వచ్చింది.
ఒక్క కేసు తగిలిస్తే చాలు, అందరి రోగాలు ఠక్కున కుదురుతాయి. నీ మొగుడికేమీ అవ్వకుండా అత్తమామలకి తగిలేట్టు నేను కేసు వాదిస్తానుగా ధీమాగా అన్నాడు. కుటుంబ కలహాలు కోర్టుకి ఇచ్చవద్దని, కష్టాలు కలకాలం ఉండవని జగదాంబ నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. తన అభిప్రాయం ఎవరూ అడగనందుకు మెదలకుండా ఊరుకుంది ప్రదీప్ భార్య వివేక. ఇదంతా నీ వలనే, నీ చేతగానితనం వలనే. ఆయనకి ఏమీ హాని జరగదని నమ్మబలికి కోర్టుకి ఇచ్చావు. ఇప్పుడేమైంది? అన్న మీద విరుచుకుపడింది. మోదుకుంటూ రోదించింది జయతి. ఆమెను ఓదార్చే ధైర్యం లేక నిశ్చేష్టంగా ఉండిపోయారు అందరూ. తన తల్లిదండ్రుల తప్పేమీ లేదని, వారలా ప్రవర్తించడానికి తనే కారణమని కోర్టులో అబద్ధం చెప్పి నేరం తన మీద వేసుకున్నాడట ఆ మంచోడు. అతనికి 1 సంవత్సరం కారాగారం, 1000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. నెల గడిచినా జయతి కోలుకోలేదు. ఆమె హృదయవేదన కళ్లల్లో కనిపిస్తోంది. మాటలు తగ్గించింది. భోజనం మర్చిపోయింది. ఏదో వెతుక్కుంటున్నట్లు హృదయ విదారకంగా కనిపిస్తోంది. ఓ రోజు సోఫాలో చెల్లి ప్రక్కన కూర్చుని ఓదార్చుతూ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావని అడిగాడు ప్రదీప్. కుటుంబ సభ్యులంతా చుట్టూ మూగి ఆమె జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె మాట్లాడలేదు. కోర్టులో అబద్ధం చెప్పి అతడు తల్లిదండ్రులను రక్షించుకుంటాడని ఊహించలేకపోయానమ్మా. శిక్ష పూర్తయ్యాక నువ్వు కాపురానికి వెళ్ళినా తల్లిదండ్రులు కోరితే నిన్ను చంపేయడానికనే సిద్ధపడతాడు. అందుకని నిన్న జైలుకెళ్లి విడాకులు కాగితాలు పంపాను. సంతకం పెట్టమని అతన్ని అడిగాను. మంచోడు కదా, సరే అన్నాడు. నువ్వు కూడా ఈ కాగితాల మీద సంతకం పెడితే. ఫైల్లోంచి కాగితాలు తీసి ఆమెకిచ్చాడు ప్రదీప్. అన్నవైపు, తర్వాత అమ్మవైపు, ఆ తర్వాత వదిన వైపు చూసింది జైతి. నీ అభిప్రాయం చెప్పొదినా? దీనంగా అడిగింది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న దానిలా విప్పారిన ముఖంతో వచ్చి ప్రక్కనే కూర్చొని స్నేహంగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఆ కాగితాలు చింపి పారే జైతి. పెళ్లైన కొత్తలో నాకు మీరు పెట్టిన 6 కన్నా గొప్పవి కావు నీ కష్టాలు. ఆ రోజుల్లో నేను అనుభవించిన హింసను మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. ఎన్ని రాత్రులు ఏడుస్తూ పడుకున్నానో మీ అన్నయ్యకు తెలుసు. ఆయనిప్పుడు పెద్ద కబుర్లు చెబుతున్నారు గాని ఆ రోజుల్లో అమ్మను నిన్ను మందలించలేక నాకు నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు. పండక్కి పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను కూడా నీలాగే ఇంకా అత్తవారింటికి వెళ్ళనని ఏడ్చేశాను. ఆ రోజుల్లో గృహహింస నిరోధక చట్టం ఉండి ఉంటే నేను కూడా నీలాగే కోర్టుకెక్కితే మీరెక్కడుండేవారు? మీ ముఖాలెక్కడ పెట్టుకునేవారు? చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది కదా అని అయినదానికి కానిదానికి ప్రయోగిస్తే కాపురాలు కూల్చుకోవటం తప్ప సాధించేది ఏమీ ఉండదు. ఖంగుమంది వివేక స్వరం. తేలికుట్టిన దొంగల్లా కుచించుకుపోయారు జగదాంబ ప్రదీప్లు. కొత్తగా వింతగా వదిన్నే చూస్తూ ఉండిపోయింది జైతి. సహనంతో 1 ఏడాది వేచి చూడు. అప్పటికీ నీ అభిప్రాయం మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం. స్వతహాగా ఎవరూ దుర్మార్గులు కారు. కొత్త కుటుంబం నుంచి కొత్త భావాలతో, కొత్త అలవాట్లతో వచ్చే కోడలు తన అధికారానికి ఎసరు పెడుతుందేమోనన్న భయంతో అత్తలు అలా ప్రవర్తిస్తారు. సహనంగా ఒదిగి ఉంటే పరిస్థితులు అవే చక్కబడతాయని మా అమ్మ చెప్పిన సూత్రాన్నే నేను పాటిస్తున్నాను. మీరిప్పటికీ నన్ను పరాయి వ్యక్తిగానే చూస్తున్నా ఏ కూర వండాలో, ఏ టిఫిన్ చేయాలో ఇప్పటికీ మీ అమ్మగారే నిర్ణయిస్తున్నా. అందరికీ వండి వడ్డించే యంత్రంగానే మీరు నన్ను చూస్తున్నా మీలో కొంచెం మార్పు వచ్చింది. నేను ఇంట్లో అడుగుపెట్టిన 2 ఏళ్లకు ఇదిగో ఇప్పుడే మొదటిసారి నువ్వు నా సలహా అడిగావు. అంటే నీకు తెలియకుండానే నువ్వు నన్ను కుటుంబంలోని వ్యక్తిగా పరిగణించావన్నమాట. నాలాగా నువ్వు కూడా అత్తవారింట సహనంగా వేచి ఉండాల్సింది. అనవసరంగా కోర్టుకెక్కావు. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని ఆమె నోట వెలువడుతున్న మాటలు శరాఘాతాల్లాగా వారి హృదయాల్ని తాకాయి. ఆ మాటల్లోని సత్యశక్తి వారిని నిరుత్తరుల్ని చేసింది. అందరి తలలు వాలిపోయాయి. నన్నిప్పుడేం చేయమంటావు వదినా? మరింత బేలగా అడిగింది జైతి. జైలుకెళ్ళి నీ భర్తను కలిసి మాట్లాడు, ఠక్కున చెప్పింది వివేక. షాక్ అయింది జైతి. నిజానికి ఆమెకు వెళ్లాలనే ఉంది కాని భయం వెనక్కి లాగుతుంది. నిస్సహాయంగా ఆమె వైపు చూసింది. తన అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా కూతురు కోర్టుకెక్కి సమస్యను కొని తెచ్చుకున్నందుకు జగదాంబకు కూడా మనస్తాపంగానే ఉంది. అయితే ఇప్పుడు కోడలు అంత బలంగా స్పష్టంగా మాట్లాడి కూతుర్లో వివేకం రగిల్చినందుకు కోడలి మీద అభిమానం కలిగింది. ఆమె పట్ల తన వైఖరికి పశ్చాత్తాపము కలిగింది.
విజిటర్స్ గదిలో తన కోసం నిరీక్షిస్తున్న వివేకను చూసి ఆశ్చర్యపోయిన ఆదిత్య భార్య కోసం చుట్టూ చూశాడు. ఆ గది నిండా ఖైదీలను చూడవచ్చిన జనంతో కోలాహలంగా ఉంది. మాటలు సరిగా వినిపించడం లేదు. ఇద్దరూ కాస్త నడిచి జనం లేని చోటు చేరుకున్నారు. అన్నయ్య, బావున్నారా? ఆప్యాయంగా అడిగింది వివేక. బయటకు వెళ్లే స్వేచ్ఛ లేకున్నా ఆదిత్యకు జైలు జీవితం బాగానే ఉంది. అతని మంచితనం గుర్తించి జైలర్ తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని అడిగాడు. పగలంతా ఆదిత్య జైల్ కాంపౌండ్లోనే ఉన్న జైలర్ గారింట్లోనే ఉంటాడు. సాయంకాలం తోటి ఖైదీల చేత భక్తి గీతాలు పాడిస్తాడు. ఏ కష్టమూ లేదు. ఆ విషయాలన్నీ చెప్పి, విడాకుల కాగితాలు తెచ్చావా వివేక? హఠాత్తుగా అడిగాడు ఆదిత్య. విడాకులా? అలాంటిదేమీ లేదన్నయ్యా. తనని మీరు క్షమించి స్వీకరిస్తారో లేదో అని తల్లడిల్లిపోతోంది పిచ్చిపిల్ల. తనేం తప్పు చేసిందని క్షమించడం? నాకు ఆమె మీద కోపం లేదమ్మా. కొత్త కోడల్ని అదుపులో పెట్టాలని అత్తమామలు ప్రయత్నించడం సహజమే. వారి పెత్తనాన్ని కొత్త కోడలు ప్రతిఘటించడము సహజమే. అతని మాట పూర్తి కాకుండానే తల్లిదండ్రుల నేరాన్ని కొడుకు తన మీద వేసుకోవడము సహజమే. నవ్వింది వివేక. అంత గంభీర వాతావరణంలోనూ ఆదిత్య ముఖంలోనూ అతనికి కనిపించకుండా కాస్త దూరంలో నిలుచున్న జైతి ముఖంలోనూ చిరుహాసం విచ్చుకుంది. జైతి మీద మీకు కోపం లేకపోయినా మీ తల్లిదండ్రులకు ఉండడం సహజమే కదా. మీ శిక్ష పూర్తయ్యాక కాపురానికొస్తే వారు తనను మరింత హింసిస్తారని జైతి భయపడటం సహజమే కదా, కొనసాగించింది వివేక. ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు ఆదిత్య. స్వతహాగా ప్రతి మనిషి మంచివాడే వివేక. పరిస్థితులు, అపోహలు ఆ మంచితనాన్ని కప్పేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తనలోని మంచి పెంచుకుంటూ ఎదుటివారి మంచిని గుర్తించి గౌరవించగలిగితే సమస్యలే ఉండవు. జైతిలోని మంచితనాన్ని ఆమె అవగాహన రాహిత్యం కప్పివేసింది. దాన్ని తొలగిస్తే ఆమె కన్నా మంచి కోడలు నీకు దొరుకుతుందని అమ్మతో ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు జైతిలాగానే అమ్మ కూడా పశ్చాత్తాపడుతోందని నా నమ్మకం. భర్త ఎదుటకు రాలేక ప్రక్కనే నక్కిన జైతి అంతర్నేత్రాన్ని ఆ మాటలు తెరిచాయి. అతడు మంచితనం అనే ముసుగులో చలామణి అవుతున్న పిరికివాడు, చేతగానివాడు అని ఆమె ఇంతవరకు భ్రమపడింది. అంతర్నేత్రం తెరుచుకోగానే కన్నీళ్లు వరదలై ప్రవహించాయి. ఇప్పుడొకటే సమస్య వివేక. జైలు శిక్ష వల్ల నా ఉద్యోగం పోతుంది. కొత్త ఉద్యోగం దొరకదు. రోడ్డు ప్రక్క బజ్జీలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకోగలను. జైతి కాపురానికొస్తే ఆమెకు తిండి పెట్టగలను, కానీ కనీస సౌకర్యాలు కూడా సమకూర్చలేనేమో దిగులుగా అన్నాడు. మరేం పర్వాలేదు. నేను మీ ప్రక్కనే నిలబడి బజ్జీలు, పకోడీలు, మసాలా వడలు చేస్తూ ఉంటాను. మీరు సేల్స్ చూసుకోండి. క్రమంగా 5 స్టార్ హోటల్ స్థాయికి ఎదుగుదాం. చాటు నుంచి బయటకొచ్చి భర్త ఎదుట నిలిచింది జైతి. సంభ్రమంగా చూశాడు ఆదిత్య. ఆమె పెదవుల మీద దరహాసం, కళ్లల్లో కన్నీరు. అతనికి అంతే. రోజంతా మీ పక్కనే ఉంటే అత్తపోరు తప్పిపోతుంది కదా అని మీ ఆవిడ ఎత్తుగడన్నయ్యా, జోక్ చేసింది వివేక. అందరూ కిలకిలా నవ్వుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.